ఎర్రగొండపాలెం ఘటనకు సంబంధించి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పనికి మాలినందరిని పెట్టుకొని ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ ఆపి మాట్లాడితే సీరియస్గా మీరు చేస్తున్న తప్పు, మీ అంతు చూస్తానంటే తప్పు. అది దళితులను అవమానించారట. అంతు చూసేదేంటి? ఖచ్చితంగా చూస్తాం అంతు. నీకు నువ్వే ఓడ తీసుకున్నావు గుడ్డలు, మిగతా వాళ్ళు ఎవడెవడున్నాడో మొత్తం తెలుసు. వాళ్ళందరూ గుడ్డలు మేము ఓడ తీపిస్తాం. తొందరపడగాకండి. ఎందుకు సిగ్గున్నారు మీకు? ఎవడు మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. వీళ్ళ అసహనానికి గురయ్యి ఎక్కడికెక్కడో పోతాం. ఫ్రస్ట్రేషన్ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అసహనం అనేది పరాకాష్ఠకు చేరి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇంత మించి చేయగలిగింది ఏమీ లేదు. వీళ్ళు పిచ్చి పిచ్చి ఇచ్చుకుంటా ఉన్నారు. వీళ్ళే డబ్బులు ఇచ్చేసి కోటాను కోట్లు ఇచ్చేసి కొన్ని సంస్థలు మాట్లాడుకొని సర్వేలు మొత్తం వీళ్ళకి 25 సీట్లు వీళ్ళకే వస్తుంది అని చెప్పి ముందు నాయకుల్ని కార్యకర్తలు నిలబెట్టుకోవాలని తపన తాపత్రయం. దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడతాం. సిగ్గుండాలి అసలు. ఎవడుండమన్నాడు అక్కడ? ఎవడుండమన్నాడు? ముఖ్యమంత్రి పర్యటనకు వస్తాడు, మేము ఉంటా ఊరుకుంటారా? నల్లబెల్లుని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పర్యటన దగ్గర మేము ఉంటా ఊరుకుంటారా? సిగ్గుండాలి అసలు ముందు వీళ్ళకి. సురేష్కైనా ఎవరికైనా సిగ్గు లజ్జ ఉండాలి కదా. నువ్వు మా నాయకుడు ప్రదర్శన జరుగుతూ ఉంది, మేము మీటింగ్ పెట్టుకున్నాం, ఎప్పుడో మా షెడ్యూల్ చేసుకున్నట్టు ప్రోగ్రాం. నువ్వెందుకున్నావు అక్కడ? నల్ల బెల్లుని పెట్టుకొని నల్ల చొక్కా వేసుకొని ఏం పని నీకు? 4 గంటల ముందు మేము నీకు ఇంటిమేషన్ ఇచ్చాం. ఎస్పీకి పక్క పంపించేయాలి కదా, తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి కదా, ముందు అరెస్ట్ చేయాలి కదా. ముందు అరెస్ట్ ఎందుకు చేయాలి? నువ్వు మమ్మల్ని ఎన్నిసార్లు చేస్తుంటావు ఈ 4 ఏళ్లలో? ప్రభుత్వానికి సిగ్గు లేదు. ప్రభుత్వం కింద పనిచేసే మీకుండాలి కదా. సంవత్సరంలో ప్రభుత్వం మారబోతుందా? ఏంటి మీ పరిస్థితి? పైగా ఇస్తున్నారు రూట్ మ్యాప్, చెప్తా ఉన్నారు సురేష్ లెఫ్ట్ పోతున్నాడా రైట్కి వస్తున్నాడా అని చెప్పి. తగుతున్నామా అని చెప్పి సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి వస్తాడు అరగంటకి, మళ్ళీ ఇంకొక యాక్టర్ 2వ కృష్ణుడు వస్తాడు, 3వ అరగంటకు 3వ కృష్ణుడు దిగుతాడు. సాయంత్రం దాకా ఉంది, వర్ష షెడ్యూల్ ఇచ్చేశారు. అసలు నీ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, మా కార్యకర్తలు రాలిస్తారా? రేపు నుంచి మేము ఎగరేస్తాం. చూడండి, నల్ల బెలూన్లు ఏడబడితే ఆడే ఎగురుతీగా. అవి కూడా గ్యాస్ పెట్టి కొడితే వెలుగుస్తూ ఉంటాయి. ప్రణాళిక, ఎస్సీలు రెచ్చగొట్టాలి, ఎస్సీలని చంపాలి. నిన్న ఏం జరుగుండేది? ఎన్ఎస్జీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మీద హత్యాయత్నం చేస్తే వాళ్ళు చేయాలి. వాళ్ళు ఉందెందుకు? పాపం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే చచ్చిపోతారు. చావడానికి ముందుకు నెట్టే దళితులు చంపితే ఇప్పటి వరకు దళితులు చేసిన ద్రోహాలు, గొడవలు, దళితుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అంతా పక్కకు నెట్టేయచ్చు. ఇది ఇష్యూ చేసుకొని రోడ్ల మీద పడవచ్చు. ఇదే ప్రధానమైన అంశం. వీళ్ళకి సంవత్సరం పొడుగుతా దళితులను చంపే చంద్రబాబు.